ముఖ్యంగా పాట మధ్యలో అందాల భామ సిల్క్ స్మిత గిరివాళ్లతో డాన్సించడం అద్భుతంగా చిత్రీకరించారు. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాని నీడలు రాలు పూలదండలు అంటూ సాగే ఈ అందమైన పాట రాజస్థాన్ ఎడారిలో షూట్ చేయబడింది. నందికొండ వాగుల్లోన, నల్లతుమ్మ నీడల్లోన, చంద్రబంక కోణంలోన, సంధ్య పొద్దు చీకట్లోన అంటూ సాగే భయపెట్టే పాట కూడా గొప్పగా చిత్రీకరించారు. ఓం నమః నయన శృతుల ఓం నమః హృదయ లయలకు ఓం నమః ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ కవింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడనా తీయగా అంటూ సాగుతాయి మిగిలిన అత్యంత శ్రావ్యమైన పాటలు. వన్స్ అగైన్ హార్ట్స్ అప్ టు ఇళయరాజా, బాలు, చిత్ర, జానకి, వేటూరి వీళ్ళ యొక్క పాటల స్టైలు మేకింగ్ చూస్తే నిజంగా అదొక విజువల్ వండర్ లాగా మణిరత్నం తీర్చిదిద్దాడనే చెప్పాలి. అనువాద చిత్రాల డైలాగులను రాయటానికి పెట్టింది పేరైన రాజశ్రీ ఈ స్ట్రైట్ సినిమాకు డైలాగులను చాలా గొప్పగా వ్రాశారు. ఇతర ప్రధాన పాత్రల్లో సుమిత్ర, విజయ్ చందరు, విజయ్ కుమారు, రాధాబాయి, డిస్కో శాంతి, సుత్తివేలు, డబ్బింగ్ చానికి, ప్రదీప్ శక్తి, ముచ్చర్ల అరుణ, చంద్రమోహన్ తదితరులు నటించారు. ఇంత రిస్క్ తో కూడుకున్న సినిమాను మణిరత్నాన్ని నమ్మి నిర్మించిన నిర్మాత నరసారెడ్డిని అభినందించాలి. ఢిల్లీలో 11 ఏళ్ల బాలిక ఇలాంటి వ్యాధితో బాధపడుతూ రాసిన కవితలు మణిరత్నానికి స్ఫూర్తినిచ్చాయి. ఈ దృశ్య శ్రవణ కావ్యం యూట్యూబ్ లో ఉంది. నిజంగా యూట్యూబ్ లో లేని సినిమా ఏముందిలే. అయినా అలాంటి సినిమాని మరొక్కసారి చూసి మరొక్కసారి ఆ మేకింగ్ ను, ఆ కథనాన్ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, గీతాంజలి గురించి మీకు సరైన సమాచారము సుబ్రహ్మణ్యం ద్రూకిపర్తి గారు ఇచ్చి ఉంటే, దాన్ని సరైనటువంటి విధానంలో మేము విజువలైజ్ చేసి ఉంటే, మీరు దీన్ని చూసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ మ్యాటర్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.